యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ రాజ్యాధిపతి పదవి నేను కోరుకున్నది కాదు గురువుగారు. అదే ఈ సమస్యలన్నిటికీ కారణమైతే అది నాకు అవసరం లేదు. కుటుంబంలో ఎవ్వరికీ ఏ ఆపదలు రాకుండా సంతోషంగా ఉంటే చాలు. ఆపదలు ఆటంకాల్ని కలిగిస్తాయేమో కాని అర్హతల్ని బాధ్యతల్ని మార్చలేవు దేవాంశ్. ఏదో జరుగుతుందని భయపడి బాధ్యతల నుంచి తప్పుకుంటే అది మరిన్ని ఆపదలకు కారణమవుతుంది. అసలు నిజంగా ఈ సమస్యలన్నిటికీ కారణం దేవాంశ్ని రాజ్యాధిపతిని చేయడము లేదా అత్తయ్యకి ఆస్తి ఇవ్వడము కారణమైతే అది ఇష్టం లేని వాళ్ళెవరో ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇది మన ఇంటికి సంబంధించిన విషయం. ఇష్టం లేని వాళ్ళు మన ఇంట్లో ఎవరున్నారు? చుట్టూ తిరిగి వాలి మీదకొచ్చేలా ఉంది. వాలి దొరికితే నేను దొరికినట్టే. టాపిక్ డైవర్ట్ చేయాలి. ఇంకెవరు? చంచల అయి ఉంటుంది. చెంచల్ చనిపోతే మళ్ళీ చెంచల అంటావేంటి? పోనీ శ్రవంతి ఏమైనా చేస్తుందా అంటే శ్రవంతి కూడా లేదు కదా. ఎవరై ఉంటారు? ఎవరైనా కాని కొన్ని దోషాలు అలాగే ఉండిపోయాయి. అవి తొలగిపోయేంత వరకు ఎవరో ఏదో రూపంలో సమస్యలు సృష్టిస్తూనే ఉంటారు. అవి తొలగిపోయే మార్గం చెబుతాను. తర్వాత దేవాంశ్కి రాజ్యాధిపతి పదవిని, శాంతాదేవికి ఆస్తిని అప్పగించండి. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. వస్తాను. గురువుగారు, ఏదో సందేహం కనిపిస్తూనే ఉంది. అయినా మాట్లాడలేదే అనుకున్నాను. అడుగు తల్లి. సందేహం కాదు గురువుగారు, భయం. నా పరిస్థితి మొత్తం మీకు తెలియందేం కాదు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని దూరం చేసుకున్నా, ఇంత గొప్పింటికి కోడళ్ళైనా నా కన్న తల్లి తిరిగొచ్చేంత వరకు కోడలిగా నా స్థానం ప్రశ్నార్థకమే. ఇప్పుడే అన్ని చక్కబడతాయనుకునేంతలో మళ్ళీ ఏదో ఆపదొస్తుందంటే భయంగా ఉంది గురువుగారు. నేను ఈ ఇంటికి దూరమైనా, నా వాళ్ళెవరూ నాకు దూరమైనా బతకలేను. ప్రస్తుత పరిస్థితుల్లో నేనేదీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నానమ్మా. కానీ ఒక్క సూచన మాత్రం చెయ్యగలను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్త చెయ్యి విడువద్దు. మీరెంత అన్యోన్యంగా ఉంటే అంత సంతోషం. ఒక పండంటి బిడ్డని దశరథరామయ్యకు వారసుడిగా ఇవ్వండి.
అన్ని సమస్యలు వాటంతటవే చక్కబడతాయి. అలాగే గురువుగారు. శుభం భూయాత్. మన ఇంట్లోనే మంచి ఎరువు తయారు చేసుకోవచ్చు. ఉదయం ఆవు మూత్రని, పేడని, మన ఇంట్లో చెత్తని అన్నింటినీ కలిపి సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చన్నమాట. చాలా మంచి విషయాలు చెప్పావమ్మా, చాలా సంతోషం. నేను చదువుకున్నది చెప్పానండి, అంతే. అయినా రైతును మించిన పెద్ద సైంటిస్ట్ ఎవరూ లేరు. కాకపోతే మీరు పండించే విధానానికి కొన్ని శాస్త్రీయ పద్ధతులు తోడైతే మంచి దిగుబడొస్తుంది. ఇన్నాళ్ళు మాకిలా చెప్పేవారు ఎవరు లేరమ్మా. ఏదో మాకు తోచిన వ్యవసాయం చేస్తున్నాం. నరసమ్మ, నీ మనవరాలు చాలా తెలివైంది. ఇంత పెద్ద చదువు చదువుకున్న మనవరాలు ఉందని మాకెప్పుడు చెప్పనే లేదు. చెప్పే అవకాశం రాలేదులే రామయ్య. మీలాంటి అమ్మాయి ఊరికొక్కరున్నా చాలమ్మా. ఇంకా ఎన్నాళ్ళుంటావమ్మా ఇక్కడ? నా మనవరాలు ఇంకా నాతోటే ఉంటుంది వెంకట్రామయ్య. అవునా అమ్మా? వస్తామమ్మా. సరే, ఇంకా మీరు పనిలోకి వెళ్ళండి. అట్టగేనమ్మా, పదండ్రా, పదండి. రైతులకి చాలా మంచి విషయాలు చెప్పావమ్మా. ఈ సేంద్రియ ఎరువుల గురించి తెలియక బయట ఎరువుల షాపులో అప్పు తెచ్చి పాపం చాలా అప్పులు చేసి పంటలు పండక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. చాలా మంచి విషయాలు చెప్పావమ్మా. నువ్వు చల్లగా ఉండాలి. నా మనవరాళ్ళు వదలండి అయ్యా. అక్కడ హత్య చేసి ఇక్కడ నంగనాచి నాటకాలాడుతున్నావా? అయ్యా అయ్యా, నా మనవరాలను వదలండి అయ్యా. ఇది నీ మనవరాలేంటే? హంతకురాలు. అంతకురాలా? మా అయ్యగారిని చంపేసి వచ్చి ఇక్కడ నంగనాచి నాటకాలాడుతుంది. అయ్యా అయ్యా, నా మనవరాలు అలాంటిది కాదయ్యా, వదలండి అయ్యా. అయ్యా రావే, రా. అయ్యా అయ్యా, వదలండి అయ్యా. అమ్మా! ఊరే రామయ్య, వెంకట్రామయ్య, రండిరా, రండి. అమ్మాయిని ఎత్తుకెళ్తున్నారు. రండిరా, రండి. అమ్మా, అమ్మా, రండి, రండి, రండి. ఏమైందమ్మా? అమ్మాయిని ఎత్తుకెళ్తున్నారు. ఏమైంది? రండి, రండి. అట్టగన, పదండ్రా. రావే, రా. రావే, రా. వదలండి. బామ్మా, బామ్మా. బామ్మా, అరవకుండా నాడు. రావే, బామ్మా. రా. వదలండి. రావే, బామ్మా, వదలండి. రావే. బామ్మా, వదలండి. బామ్మా, బామ్మా. రావే. రండి అయ్యా. తీసుకెళ్తున్నారు. వెళ్ళండి, వెళ్ళండి, పట్టుకోండి. వెళ్ళండి, వెళ్ళండి, పట్టుకోండి. ఆగండి. ఇన్నాళ్ళు కాళ్ళు మాత్రమే పనిచేయవనుకున్నాను, కానీ ఎందుకు చేతకాని వాళ్ళని ఇప్పుడు అర్థమైంది. ఆవేశం తగ్గించి విషయం చెప్పు. ఎంత మంచి అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవడం కూడా చేత కాలేదు. దేని గురించి మాట్లాడుతున్నావు? అరే, కళ్ళ ముందు అంత జరిగినా దేని గురించి అడుగుతున్నారేంటి? దేవాంష్కి రాజాధిపతి పదవిస్తే సమస్యలొస్తున్నాయి, వద్దు అని చెప్పా. దానికి దేవాంశ్ కూడా సరే అన్నాడు. అప్పుడు ఆ బాధ్యతలు నేను తీసుకుంటాను నాన్న అని
ఒక్క మాట మీ నోట్ నుంచి రాలేదే. నీ భర్తగానే పనికిరాని వాడిని ఆ బాధ్యతలకి పనికొస్తానా? భర్తగా ఎలాగూ పనికిరారులేండి. బాధ్యతలు తీసుకోవడానికి ఏమైంది? నేనున్నాను కదా చూసుకోవడానికి. బాధ్యతలు తీసుకునేవాళ్ళు కుటుంబం కోసం ఆలోచించే వాళ్ళై ఉండాలి, స్వార్థం ఉండకూడదు. అక్కడ అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునేవాళ్లే. చేతకాని వాళ్ళే ఇలా మాట్లాడతారు. మీ అత్తయ్యకి మావయ్య గారు సగం ఆస్తిస్తానంటే ఏమన్నారు? నాకెందుకన్నయ్యా, నా కూతురు పేరున రాయి అన్నారు. అంటే సగం ఆస్తి ఆ వైదేహికి, మిగతా సగం ఆస్తి మీద పెత్తనం దేవాంష్కి. మొత్తం అంతా వాళ్ల చేతిలోనే ఉంటే ఇక మీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఇవేవి ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిర్ణయాలు కావు ఊర్మిళ. నీకు నచ్చనంత మాత్రాన పరిస్థితులేం మారిపోవు. పరిస్థితులు మారకపోతే నేను మారాల్సి వస్తుంది. ఇంతకన్నా ఇంకేం మారుతావు, ఇంకేం చేస్తావు? భర్తగా నాకెప్పుడు గౌరవం ఇచ్చింది లేదు. ఇంట్లో వాళ్ళతో కూడా అలాగే ప్రవర్తిస్తావా? అది నీకే నష్టం. ఇప్పటి వరకు నీ మనసు పాడు చేసుకుని ఏవేవో ఆలోచించావు. ఏమైనా సాధించావా? ఈ పడక గదిలో ఇలాగే ఉన్నావు. ఈ కుటుంబం ఇలా ఉంటేనే బాగుంటుంది. ఉండని ఊర్మిళ. ఎక్కువ ఆలోచించి ఉన్న మనశ్శాంతిని దూరం చేసుకోకు. నేను మనశ్శాంతిని దూరం చేసుకోవడం కాదు, మీకెవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తా. అసలు ఇన్నాళ్ళు ఆ స్రవంతి ఏదో చేస్తుంది, వాలి ఏదో చేస్తాడు అని ఆలోచించి ఆలోచించి తప్పు చేశాను. నేను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు చేసి చూపిస్తా. ఈ ఆస్తి వైదేహి చేతికి వెళ్ళనివ్వను. ఆ ఆధిపత్యాన్ని దేవాంశ్ చేతికి అంతకన్నా వెళ్ళనివ్వను. మీరెంత అన్యోన్యంగా ఉంటే అంత సంతోషం. ఒక పండంటి బిడ్డని దశరథరామయ్యకు వారసుడిగా ఇవ్వండి. అన్ని సమస్యలు వాటంతటవే చక్కబడతాయి. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. ఇవ్వండి కాఫీ. ఏం అవసరం లేదులే. మనిషి దగ్గరికి రాదు కానీ కాఫీలు టీలకి ఏం తక్కువ లేదు. ఒక్కసారి తాగి చూడండి. లేదు, చూసి తాగండి. ఒక ముద్దు ముచ్చట ఏమీ లేదు కానీ ఈ లవ్ సింబల్స్ కి సిగ్నల్స్ కి ఏం లోట్లేదు. ముద్దే కదా. ఏంటి ఈరోజు ఇంత స్పీడ్గా ఉన్నావు? ముద్దులు ఎలాగో ఇస్తున్నావు, మరి ముచ్చట అది మీ చేతుల్లోనే ఉంది. నువ్వే నా చేతుల్లోంచి జారిపోతుంటే ఇంక నా చేతుల్లో ఏముంటుంది? అదిగో అంతా నా చేతుల్లోనే ఉందంటావు, మళ్ళీ దూరంగా జరుగుతావు. అయ్యో, నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. ఇవన్నీ శోభనం జరిగినప్పుడే. రాత్రి నుంచి చూస్తున్నాను శోభనం శోభనం అంటాను. ఎన్నిసార్లు శోభనం జరగాలి? ఎక్కడ జరిగింది? అప్పుడు జరిగింది కదా. ముహూర్తం పెట్టారు, గదిలోకి వెళ్ళాం, గొడవ జరిగింది, శోభనం కాదు. ఆ అయ్యగారికి అప్పుడు నా మీద కోపం వచ్చింది కదా.
రాదా మరి? తను పెళ్లి చేసుకొని తన చెల్లెల్ని ఎవరైనా భార్యగా పంపిస్తారా? చాలు, గతంలోకి వెళ్ళి గొడవ పడే ఓపిక నాకు లేదు. ముందు శోభని సంగతి చూడండి. మళ్ళీ చూసేదేంటి? ఒకసారి ముహూర్తం పెట్టారు కదా, అంతే. అప్పుడు జరగకపోతే మళ్ళీ ఎప్పుడు కుదిరితే అప్పుడు, అంతేగాని రోజుకొక ముహూర్తం పెట్టరు. పెడతారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల శోభనం ఆగిపోతే మళ్ళీ ముహూర్తం పెట్టాలి, లేకపోతే దోషం. అలా ఏం కాదు. మీకు పెద్ద తెలుసు మరి. నీకు తెలిసేంటి మరి? ఎవరో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ముందు ముహూర్తం పెట్టించండి. నేను పెట్టించడం ఏంటి? అవును, అత్తయ్య మావెల దగ్గరికి వెళ్ళి అప్పుడు శోభనం జరగలేదు, మళ్ళీ ముహూర్తం పెట్టండి అని అడగండి. ఏంటి అడిగేది? ఛాన్సే లేదు, నువ్వే అడుగు. ఆడపిల్లని నేనెలా అడుగుతాను? మగాణ్ణి నేనెలా అడుగుతాను? అయినా అప్పుడు శోభనం జరగకపోవడానికి కారణం నువ్వే కాబట్టి నువ్వే అడగాలి. సరే అయితే మీరు అడగొద్దు, నేను అడగను. ఇలాగే ఉందాం. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? అలా వెళ్ళిపోతే ఎలా? సమస్య ఇద్దరిది, ఇద్దరం కలిసే పరిష్కరించుకోవాలి కదా. అలా అన్నారు, బాగుంది. అయినా ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? అసలు మనం ఎలా ఉన్నాం? శోభనం జరిగిందా లేదా, జరగకపోతే జరిపించాలి, ఈ ఆలోచనలే లేవా? ముందు ఇందు నన్నాలి. ఇంత వయసు వచ్చింది, కొంచెం కూడా బాధ్యత లేదు. బామ్మకేం తెలుసు? మనం బాగానే ఉన్నామని అనుకుంటున్నారు. అనుకుంటే అయిపోతుందా? తెలుసుకోవాలి కదా. మళ్ళీ వారసులు కావాలి అని తెగ తొందర పెడతారు. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం తొందర పెడదాం. మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తాను. అంతేనంటావా? అంతే. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. మనకి శోభనం జరగలేదు అన్న విషయం మెల్లిగా వాళ్ళ చెవిలో పడేలా చేస్తే చాలు, అంతా వాళ్లే చూసుకుంటారు. ముందు చూడండి. ఇలాంటి పరిస్థితి తెచ్చావేంటి భగవంతుడా? పెళ్లి చేయండి నాన్న అని అడగలం, శోభనం చేయమని ఎలా అడుగుతాం? అబ్బాయి గారు, ఏంటి శోభనం అంటున్నారు? ఏం లేదు, పోరా. పర్లేదు, చెప్పండి అబ్బాయి గారు. అమ్మాయి గారు మీరు టెక్ డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏదైనా సాయం కావాలని చెప్పండి, నేను చేస్తాను. అరే పోతావా? నాలుగు తగిలించమంటావా? వదిలేండి. ఇప్పటికీ నా టెన్షన్లో నేనుంటే మధ్యలో వీడి గోల ఒకటి. ఇంతకీ అసలు ఎలా అడగాలి? వామ్మో, అసలు విషయం మర్చిపోయాను. అత్తయ్య, నాకేం తెలీదు. నేను ఆయన చంపలేదు. నన్ను నమ్మండి అత్తయ్య. ఏంటే నమ్మేది? నా కొడుకు నిన్ను అనుమానించినప్పుడే నీ ప్రాణాలు తీసుండాల్సింది. వాణ్ణి చంపాక కూడా
ఎలా వదులుతాననుకున్నావు? రే రాయుడు, కత్తివ్వు. అత్తయ్య, నన్ను చంపొద్దు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. నన్ను చంపొద్దు అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. వద్దత్తయ్య, వద్దత్తయ్య. నిన్ను వదల్లే, నిన్ను.